నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో డీఎస్పీ కొలికపూడి ప్రమోద్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు సిబ్బంది కలిసి రోడ్ మార్చ్ నిర్వహించారు. ర్యాలీలు ఏమైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే డీఎస్పీ కార్యాలయంలో పర్మిషన్ తీసుకోవాలని డీఎస్పీ ప్రమోద్ కోరారు. అనుమానాస్పద వ్యక్తులు గాని ఇతర రౌడీ షీటర్లు గాని కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. రిసెప్షన్ కౌంటర్లో సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చూసుకోవాలని డీఎస్పీ తెలియజేశారు. టౌన్ పరిసరాల్లో ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలకి మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఫస్ట్ థింగ్, ర్యాలీలు ఎనీ ప్రొసెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిషేధం. ఇన్ కేస్ ర్యాలీలు కానీ ఎనీ ప్రొసెషన్స్ తీయాలి ఉంటే డిఎస్పీ ఆఫీస్కి వచ్చేసి వాళ్ళు అఫీషియల్గా పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్రజలు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. థర్డ్ పాయింట్, మీ పరిసరాల్లో ఎవరైనా సస్పీషియస్ పర్సన్స్ కానీ ఎవరైనా పక్క ఊరికి సంబంధించిన రౌడీ షీటర్లు కానీ మీరు కనుక చూసినట్లయితే, గుర్తించినట్లయితే వెంటనే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. సో దట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. పోలీసు వారి తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఎవరెవరైతే మీ హోటల్కి వస్తున్నారో ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్ పక్కాగా మెయింటైన్ చేయాలి. ఆ కాపీ కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి 24 hours కాపీ, ఎవరెవరు వస్తున్నారు లేదనేది మీరు ఎంటర్ చేసిన రిజిస్టర్ కాపీ అనేది ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పంపించాలి. అలాగే ఎవరు వచ్చినా కానీ ఆధార్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్గా కాపీ మీరు తీసుకోవాలి. అండ్ ద థర్డ్ థింగ్, సీసీ కెమెరా ఏదైతే మీరు రిసెప్షన్లో పెడతారో ఇట్ షుడ్ బి వర్కింగ్. సో దట్ ఎవరు టౌన్కి వస్తున్నారు లేదు అనేది మనం ఒక నిఘా పెట్టి లా అండ్ ఆర్డర్స్ ఇష్యూస్ అనేవి రాకుండా చూసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది.